హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో లింక్డ్ఇన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ అసలు లింక్డ్ఇన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని మీద మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి అంటే, సో ఇదొక గ్రేట్ ప్లాట్ఫామ్. సో అలాగే ఇదొక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ వేర్ డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఈ లింక్డ్ఇన్ని. సో ఎలాగా అంటే ఇట్ మైట్ బీ లైక్ co-founders, CEOs, developers, business persons. సో ఇలా ఒక నార్మల్ పీపుల్ దగ్గర నుంచి co-founders CEOs దగ్గర దాకా సో చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఒక సర్వే ప్రకారం ఏంటి అంటే లింక్డ్ఇన్ని 1 బిలియన్ యూజర్స్ అనే వాళ్ళు యూస్ చేస్తున్నారు. బట్ దానిలో యాక్టివ్గా ఉంటుంది ఎంతమంది అంటే లైక్ అవుట్ ఆఫ్ 100% వీ కెన్ సే 40%, అంతే. సో 40-50% మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారు. యాక్టివ్ ఇన్ ద సెన్స్, సో జస్ట్ లింక్డ్ఇన్ని అకౌంట్ క్రియేట్ చేసేసి లైక్ దే విల్ లీవ్ ద లింక్డ్ఇన్ అంటే ఒక పక్కన పడేస్తూ ఉంటారు. సో అంతేగాని దాన్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉండరు. సో అసలు లింక్డ్ఇన్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఫస్ట్ అసలు లింక్డ్ఇన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ కనుక లేకపోతే లింక్డ్ఇన్ సైన్ ఇన్ అవ్వండి. లైక్ లింక్డ్ఇన్ సైన్ ఇన్ అని ఇట్లా టైప్ చేస్తే మీకు ఫస్టే ఒక వెబ్సైట్ వస్తుంది. యూ కెన్ గో త్రూ దిస్ వెబ్సైట్ అండ్ మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ ఎలా ఉందో చూపిస్తాను. దిస్ ఈజ్ మై ప్రొఫైల్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. లైక్ మన ఇమేజ్ని యాడ్ చేయాలి విచ్ ఈజ్ లైక్ టు బీ ప్రొఫెషనల్. రెల్స్ మనం ఏంటి అంటే ఒక మంచి గుడ్ లుకింగ్ ప్రొఫైల్ పిక్చర్ని అప్డేట్ చేయాలి. అంతేగాని లైక్ సెల్ఫీ పిక్చర్స్ ఆర్ సమ్ నేచర్కి సంబంధించినవి అలాంటివి యూస్ చేస్తే అది అంత ప్రొఫెషనల్ లుక్ అయితే ఉండదు. సో మేక్ షూర్ దట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ షుడ్ బీ ఇన్ ఏ గుడ్ మేనర్. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి లింక్డ్ఇన్ బ్యానర్ అని చెప్పేసి ఉంటుంది. మనం దేని మీద వర్క్ చేస్తాము ఆర్ మన గురించి ఏంటి అని చెప్పేసి ఈ బ్యానర్లో అర్థం అవ్వాలి, లైక్ క్లియర్ కట్గా. సో ఇక్కడ నేను ఇట్లా ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఇది వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇది ఇన్స్టాగ్రామ్ ఛానల్, సో దట్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఇలాగా మనం ఫస్ట్ ఈ 2 థింగ్స్ అనేవి మ్యాండేటరీగా బిల్డ్ చేయాలి. లైక్ ఫస్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ అప్డేషన్ అండ్ తర్వాత బ్యానర్ అప్డేషన్. ఓకే, సో ఈ 2 థింగ్స్ మనం చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఈ బ్యానర్స్ క్రియేట్ చేయటం ఎలాగో తెలియకపోతే కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే తీస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇవి మనం క్యాన్వా యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఒకటి ఉంటుంది, లైక్ ఇక్కడ పెన్ సింబల్. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏంటి అంటే ఫస్ట్ నేమ్ బేసిక్ ఇన్ఫో ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రొనౌన్స్ లైక్ హీ ఆర్ హిమ్, ఇట్లా మనం జెండర్. ఓకే, సో జెండర్ ప్రొనౌన్స్. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ హెడ్లైన్ అనేది ఇవ్వాలి, లైక్ అసలు మనం ఏం చేస్తాము అండ్ అసలు మన గురించి ఏంటి అని చెప్పేసి జస్ట్ ఒక 2-3 లైన్స్లో హెడ్లైన్ లాగా ఇవ్వాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం స్కిల్స్ని ఇక్కడ లైక్ ఇది టాప్ వాయిస్ బ్యాచ్, ఇది అప్పుడే రాదు ఆర్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీరు కరెంట్ పొజిషన్ యాడ్ చేయాలి. కరెంట్ పొజిషన్ ఇన్ ద సెన్స్ మీరు అసలుకి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండ్ ఒకవేళ మీరు కనుక ఏదన్నా జాబ్ చేస్తున్నట్లయితే యూ కెన్ యాడ్ హియర్. ఓకే, సో మనం ఈ క్లిక్ చేస్తే ఈ చెక్ బాక్స్ కనుక క్లిక్ చేస్తే మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో అండ్ కరెంట్ కంపెనీ ఏంటి అనేది మన ఇంట్రొడక్షన్లో ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ న్యూ ఎడ్యుకేషన్ అని చెప్పి క్లిక్ చేస్తే
సో మనం ఇక్కడ స్కూల్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ గ్రేడ్ పాయింట్స్, స్కిల్స్ ఆర్ ఎల్స్ ఇన్ కేస్ మీరు ఇంకా ఇమేజెస్ కానీ సైట్స్ కానీ ప్రజెంటేషన్స్ ఆర్ మోర్ ఓవర్ లైక్ ఎనీథింగ్. సో మనం ఇది యాడ్ చేసి ఇక్కడ సేవ్ చేస్తే అది మన ఇంట్రోలో యాడ్ అవుతుంది. ఓకే, యా. అండ్ ఆఫ్టర్ దట్ సో మనం ఇది మొత్తం చేసిన తర్వాత మనకి ఇంట్రడక్షన్లో మన ఇంట్రో పార్ట్లో యాడ్ అవుతుంది. అండ్ మీరు లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫో ఉంటుంది. అలాగే కస్టమ్ బటన్ అని ఉంటుంది ఇక్కడ. సో కస్టమ్ బటన్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ మీరు మీకంటూ ఒక వెబ్సైట్ కానీ ఏదన్నా లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవ్వనివ్వండి, ఏదైనా సరే, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ ఏ లింక్ దట్ విల్ అపియర్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనెక్ట్ అండ్ గెట్ ఆల్ రిసోర్సెస్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు నా ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మనం లైక్ నోట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో యూ కెన్ చెక్ వన్స్. అండ్ సో ఇక్కడ మనం లింక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ అడుగుతుంది లైక్ లింక్ టెక్స్ట్ అంటే మనకి అసలుకి ఒకవేళ ఇన్ కేస్ యూట్యూబ్ అనేది మీ ప్రొఫైల్లో యాడ్ చేయాలి అంటే సో ఇక్కడ టెక్స్ట్ ఏమో యూట్యూబ్ అని ఇచ్చి యూట్యూబ్ లింక్ మీకంటూ ఒక యూట్యూబ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తే సో మనకి మన ప్రొఫైల్లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇలా సో ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక పోర్ట్ఫోలియో అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఇది ఇచ్చాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ ఇలా డిఫరెంట్ టైప్ ఉన్నాయి కదా, సో మీరు కూడా వీటిల్లో ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ద కంటెంట్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్. ఓకే, యా. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ ఓపెన్ టు అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ టు ఫైండింగ్ ఏ న్యూ జాబ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లైక్ మనం ఓపెన్గా ఉన్నాం వర్క్ చేయడానికి అని చెప్పేసి రిక్రూటర్స్కి అర్థమవుతుంది. ఓకే, అదే హైరింగ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి హైరింగ్ అనే ట్యాగ్ వస్తుంది. సో మనం హైర్ చేసుకుంటున్నట్టు అవుతుంది వేరే వాళ్ళని. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్రొవైడింగ్ సర్వీసెస్, మనం ఇక్కడ సర్వీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం అలా ఈ విధంగా లైక్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ ఇంట్రో అని ఉంది కదా, సో మనం దీని మొత్తాన్ని ఎడిట్ చేసి సేవ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏంటి అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్. సో మనం ఇవి ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీ అని ఉంటుంది, దీని టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్. సో మీకు నచ్చినది ఏదో ఒకటి ఇండస్ట్రీకి రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, సో వాటిని సెలెక్ట్ చేయండి. ఓకే, అండ్ యా, నెక్స్ట్. సో మనకి ఈ విధంగా ప్రొఫైల్ మొత్తం అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అని ఉంటుంది. సో మనం ఇదేంటి అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ యాడ్ చేయటం. ఓకే, స్కిల్స్. సో మనకి నచ్చిన స్కిల్స్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేసి మాంగోడి. సో ఇట్లా ఈ స్కిల్ అనేది ఎక్కడ యూజ్ చేసాము అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. అండ్ వీ కెన్ సేవ్ దిస్. ఓకేనా. సో ఇలా మనకి ప్రొఫైల్లో అనేవి సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ అలా మనం ఎన్ని స్కిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఓపెన్ టు అనేది అయిపోయింది కదా, సో యాడ్ ప్రొఫైల్ సెక్షన్లో కూడా మనం డిఫరెంట్ స్కిల్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మోర్ అని ఉంటుంది. సో ఇక్కడ మోర్ అనేది ఏంటి అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు మీ ప్రొఫైల్ని మెసేజ్లో సెండ్ చేయాలి అంటే యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్, మన కనెక్షన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయొచ్చు, సో ఇన్వైటింగ్ లాగా. అండ్ ఆఫ్టర్ దట్ సో ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే ప్రొఫైల్ అప్డేట్ చేసామో అది మొత్తం ఒక పీడిఎఫ్ ఫామ్లో మనకి సేవ్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో అలాగే బిల్డ్ ఏ రెజ్యూమ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఒక రెజ్యూమ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే, సో యా అంతే. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ అనలైటిక్స్ అని ఉంటాయి. సో మనం మన ఎంతమంది మన ప్రొఫైల్ని వ్యూ చేశారు అండ్ మనం పెట్టిన పోస్ట్లకి పాస్ట్ 7 డేస్లో ఎంత రీచ్ వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దిస్. సో మనం ఏంటి అంటే ఇక్కడ పోస్ట్లు అని కూడా ఉంటుంది. సో పోస్ట్ అని క్రియేట్ చేస్తే
సో పోస్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా మనకి మనం లాస్ట్ 7 డేస్ 365 డేస్లో ఎన్ని పోస్టులు క్రియేట్ చేసామో అండ్ దానికి వచ్చిన రీచ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సారీ గైస్, ఐ థింక్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించవచ్చు. సో అవుట్ సైడ్ వెహికల్స్ అనేవి, యా. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇవన్నీ నోట్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక నా ప్రొఫైల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఇలాంటి మరింత ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ టు యువర్ పీసీ. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ నేను పోస్ట్ క్రియేట్ చేసినవి. ఓకే, సో ఇదంతా ఒక పోస్ట్కి అయితే 71,000 వ్యూస్ వచ్చాయని. సో ఇలా ఆఫ్టర్ దట్ యా, సో ఇలా 60 సెర్చ్ అపియరెన్స్ అంటే మనం ఒక 60 మెంబర్స్కి మనం సెర్చ్ చేసేటప్పుడు అపియర్ అయినట్టు. సో ఇలా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనకి ఇది రాకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ ఏంటి అంటే క్రియేటర్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మనం పెట్టిన పోస్ట్లకి కానీ ఏదైనా టూల్స్ని యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ ఇఫ్ యు ఆర్ ఏ క్రియేటర్. ఓకే, అండ్ మై నెట్వర్క్, ఇక్కడ మన నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇలా యాక్టివిటీ కానీ మై ఐటమ్స్, ఇలా జాబ్స్, కోర్సెస్, ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఓకే, సో ఒకసారి మీరు ఇవన్నీ యూస్ చేస్తున్న కొద్దీ మీకు ఇది అంతా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఫీచర్డ్ అని ఉంటుంది. ఈ ఫీచర్డ్ అనేది ఏంటి అంటే మనం ఏదైతే ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు పోస్ట్ అనే దాని గురించి తెలుసుకోవాలి. సో పోస్ట్ అంటే ఏంటి అంటే, సో మనం లింక్డ్ఇన్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ పోస్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్. సో ఇదేంటి అంటే నేను క్రియేట్ చేసిన ఒక పోస్ట్. ఓకే, సో ఇట్లా ఒక రియాక్ట్ జేఎస్ మీద నేను ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఇలా క్రియేట్ చేస్తే మనకి ఇలాగా అది ఎంతమందికి మన పోస్ట్ నచ్చుతుంది అండ్ ఎంత రీచ్ వస్తుంది అవి మొత్తం మనకి ఇక్కడ ఉంటాయి. సో మనకి ఇక్కడ 216 మెంబర్స్ మన పోస్ట్ని లైక్ చేశారు అండ్ 41 మెంబర్స్ మనల్ని రీపోస్ట్ చేశారు అండ్ 4 మెంబర్స్ కమెంట్ చేశారు. సో ఇలాగా చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో సో దాని విధంగా ఏమవుతుందంటే మీకు కొంతమంది ఫాలోవర్స్ అనేవాళ్ళు మీ ప్రొఫైల్ని వ్యూ చేసి ఆర్ మిమ్మల్ని లైక్ చేసి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో అదనేది మనకి ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం మన నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఏదో క్రియేట్ చేసాము ఇంకా లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ లింక్ని షేర్ చేస్తే సో దట్ ఈస్ ద లైక్ అదేంటి అంటే నో యూజ్, ఇంకేమీ యూజ్ ఉండదు దానివల్ల. సో యూ హ్యావ్ టు బీ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. సో మనకేంటి అంటే రిక్రూటర్స్ చాలామందికి మన ప్రొఫైల్ అనేది చూస్తూ ఉంటారు. సో మనకి చూసినప్పుడు ఏంటి అంటే మేబీ మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొన్ని ఆఫర్స్ అనేవి రావచ్చు. సో ఈ ప్రొఫైల్ చూసి నాకు కొంతమంది కనెక్ట్ అవ్వటం జరిగింది. ఓకే, సో వాళ్ళు ఏంటి అంటే ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేయటం, సో లైక్ మన కంటెంట్ని లైక్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇలా ఇక్కడ ఫీచర్డ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. మనం ఒకవేళ మన ప్రొఫైల్లో ఇవి ఫీచర్డ్గా కనిపించాలి అంటే సో ఇట్లా మనకి మన ప్రొఫైల్లో కనిపిస్తుంది. ఓకే, యా. ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా అబౌట్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ అబౌట్లో మన గురించి ఏంటి అని చెప్పేసి ఒక ఓవర్ వ్యూ అయితే ఇవ్వాలి. ఓకే, సీ హియర్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో అలాగే మనం టాప్ స్కిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాం అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్స్పీరియన్సెస్ సెక్షన్. సో ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏమన్నా లైక్ ఇంటర్న్షిప్స్ ఆర్ మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే సో మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు లైక్ బై సింప్లీ క్లికింగ్ ఆన్ దిస్ ప్లస్ బటన్ అండ్ యాడ్ పొజిషన్. సో ఇక్కడ యాడ్ పొజిషన్ క్లిక్ చేస్తే టైటిల్, ఎంప్లాయీ టైప్, కంపెనీ నేమ్, లొకేషన్, ఇలా ఇవన్నీ అడుగుతుంది. ఓకే, అది క్లిక్ చేసి సేవ్ చేస్తే సో మనకి ఇక్కడ సేవ్ అవ్వటం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటి అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ యాడ్
యాడ్ చేస్తే ఇక్కడ సర్టిఫికేషన్స్ ఆర్ లైసెన్సెస్ మీరు ఏమైనా చేసి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్స్, సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేయలేదు. సో అండ్ అలాగే స్కిల్స్ కానీ పబ్లికేషన్స్, ఇన్ కేస్ మీరు ఏదైనా వెబ్సైట్స్ని పబ్లిష్ చేస్తే ఆర్ సంథింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో అలా లాంగ్వేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కనెక్షన్స్, ఇక్కడ లైక్ ఇన్ కేస్ మీరు ఏం చేస్తారంటే హెచ్ఆర్స్ అని చెప్పి టైప్ చేద్దాం. ఒకవేళ జాబ్స్ పీపుల్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, లైక్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, మోర్ ఓవర్ ఎనీథింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ వచ్చాయి కదా, సో మనం ఇక్కడ ఏదో ఒక ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి ఫాలో అనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఫాలో అనేది క్లిక్ చేస్తే మీరు వాళ్ళని ఫాలో అవుతారు. జస్ట్ అంటే మీకు వాళ్ళు పెట్టే పోస్టులు కానీ అవన్నీ మీకు కూడా లింక్డ్ఇన్ ఓపెన్ చేసినప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఓకే, అలాగే వన్స్ మీరు ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేస్తే సో కనెక్షన్ రిక్వెస్ట్ యాడ్ అవుతుంది, లైక్ వాళ్ళకి వెళ్తుంది. సో వన్స్ మీ కనెక్షన్ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు ఏంటంటే వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, లైక్ మనం ఏంటంటే వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే ఓన్లీ ఫాలో అయితే మాత్రం ఓన్లీ జస్ట్ వాళ్ళ పోస్టులు మనం చూడటం అలాగ మాత్రమే ఉంటుంది. ఓకే, సో కనెక్షన్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మై నెట్వర్క్, ఇక్కడ మంచి ఒక ఫీచర్ ఏంటి అంటే జాబ్స్. సో లింక్డ్ఇన్లో జాబ్స్ అనేవి మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సో మన స్కిల్స్ని బేస్ చేసుకొని రికమెండ్ చేస్తూ ఉంటాయి కొన్ని జాబ్స్. ఓకే, సో మనం ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి ఇక్కడ మన స్కిల్స్కి తగ్గట్టు చూసుకొని ఇక్కడే ఇస్తుంది మనకి 10/6 స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో యూ మే బీ ఏ గుడ్ ఫిట్ అని చెప్పి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా అప్లై చేస్తే మనకి ఇలా వెబ్సైట్స్ కానీ వెళ్తుంటాయి. సో మనం అప్లికేషన్ సెండ్ చేయొచ్చు వాళ్ళకి డైరెక్ట్గా. ఓకే, సో ఈ విధంగా మనకి జాబ్స్ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ నోటిఫికేషన్స్, మీరు పెట్టిన పోస్ట్లకి ఆర్ కమెంట్స్ కానీ ఏమన్నా లైక్స్ కానీ వస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నార్మల్ ఇంకా ప్రొఫైల్ సెక్షన్, సో మన ప్రొఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ బిజినెస్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ లింక్డ్ఇన్ లెర్నింగ్ అనేది చాలా యూస్ఫుల్. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ప్రీమియం కోర్సెస్ ఉంటాయి, లైక్ ఇఫ్ యు ఆర్ ఏ నాన్ ప్రైమ్ యూజర్ మనకి ఏంటి అంటే ఒక ఫస్ట్ 6 months ఫ్రీగా ట్రయల్ అనేది ఇస్తారు. సో మీరు లింక్డ్ఇన్ ప్రీమియం యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 6 months లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను. సో నాకు ఇప్పుడు నేను పెయిడ్ వర్షనే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా తీసుకోవాలనుకుంటే మనం మళ్ళీ మనీ పే చేసుకొని ప్రీమియం వర్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో లింక్డ్ఇన్ లెర్నింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే 1 hour 20 minutes అని ఉంది, పైథాన్ అండ్ SQL. సో మనం ఇది క్లిక్ చేస్తే క్లాసెస్ వస్తాయి. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రీ మంత్ అని ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఇలాంటి ఒక సర్టిఫికేట్ వస్తుంది లింక్డ్ఇన్ నుండి. ఓకే, సో ఇలాగా మనం లింక్డ్ఇన్ లెర్నింగ్ని కూడా ఒక మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా ఇక్కడ మనం జాబ్స్ని పోస్ట్ చేయొచ్చు, హైర్ సెల్ విత్ లింక్డ్ఇన్ జాబ్స్ని పోస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ద రిక్రూటర్స్. అలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ సో లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలి అండ్ మనం పోస్ట్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోస్ట్ ఏమైనా సరే క్రియేట్ చేసి మనం ఎప్పటికప్పుడు మన ఫాలోవర్స్ని ఎంగేజ్గా ఉండాలి, అంటే లైక్ ఉంచాలి. ఓకే, యా దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ మీకు లింక్డ్ఇన్ని ఎలా యూస్ చేయాలి అండ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ కనెక్షన్స్ని ఎలా సెండ్ చేయాలి, ఫాలో ఎలా అవ్వాలి, సో ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ టాప్ రైటింగ్ వాయిస్ అనేసి ఒక బ్యాడ్జ్ వచ్చింది నాకు. సో ఇలాంటి బ్యాడ్జెస్ మీకు కూడా కావాలి అంటే సో అలా బ్యాడ్జెస్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో ఐ విల్ డూ ద నెక్స్ట్ వీడియో బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. Okay, yeah, that's it guys, thank you. And if you really like this video, please do share and subscribe to my channel Code with Prakash. Yeah, thank you.